చుట్టూ అందమైన పర్వతాలు, చెంతనే అందమైన లోయ, ఆ అంచునే పచ్చిక బయలు చిక్కగా పరుచుకున్న విశాలమైన మైదానం, ఆహ్లాదకరమైన వాతావరణం, రమణీయమైన ప్రకృతి సౌందర్యం, వీటన్నింటినీ ఆస్వాదిస్తూ దేశ విదేశీ పర్యాటకులు సంతోషంగా గడిపే ప్రదేశమది. భారత్లోనే నెంబర్ 1 పర్యాటక ప్రాంతంగా వెలుగొందుతున్న ఆ ప్రదేశంపైనే ఉగ్రవాదులు టార్గెట్ చేశారు. ఆ ప్రాంతమే పహల్గాం. దాని ప్రత్యేకతేంటో ఇప్పుడు చూద్దాం. కశ్మీర్ కు పర్యాటకమే ప్రాణం. అందుకే అక్కడి ప్రజలు పర్యాటకులను దేవుళ్లుగా భావిస్తారు. దశాబ్దాల జమ్మూ కాశ్మీర్ రక్త చరిత్రలో అనంతనాగ్ జిల్లా పహల్గాం వద్ద పర్యాటకులపై జరిగిన అతిపెద్ద దాడి ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. పహల్గాంకు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న బైసర్ అనే సుందర పర్యాటక ప్రదేశంలో ఈ దాడి జరిగింది. తీవ్రవాదుల దాడితో రక్తసిక్తమైన బైసరన్ ప్రాంతం మినీ స్విట్జర్లాండ్ గా ప్రసిద్ధి పొందింది. వేసవిలో అధిక సంఖ్యలో పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడి ఆహ్లాదకరమైన పచ్చిక బయళ్లు, దట్టమైన వృక్ష సంపద మైమరపింపజేస్తాయి అనటంలో అతిశయోక్తి ఏమాత్రం లేదు. పహల్గాం నుంచి సముద్ర మట్టానికి 3000కు పైగా అడుగుల ఎత్తులో ఉన్న టులియన్ సరస్సుకు వెళ్లేవారు బైసరన్ పచ్చిక బయళ్ల మీదుగా వెళ్లాల్సిందే. టులియన్ సరస్సును ట్రెక్కర్ల స్వర్గధామంగా అభివర్ణిస్తూ ఉంటారు. బైసరన్ పచ్చిక బయళ్ల చుట్టూ దట్టమైన పైన అడవులు విస్తరించి ఉన్నాయి. ఈ ప్రాంతం గుండా ప్రవహించే లెడ్డర్ నది మరొక ప్రత్యేక ఆకర్షణ. వేసవిలో ఈ ప్రాంతం అంతులేని ఆహ్లాదానికి చిరునామా. శీతాకాలంలో ఈ ప్రాంతమంతా మంచుతో కప్పబడి ఉంటుంది. స్వర్గతుల్యమైన ఈ ప్రాంతానికి చేరుకోవాలంటే నడక, గుర్రపు స్వారీ తప్ప మరో రవాణా సదుపాయం లేదు. ట్రెక్కింగ్ కు వచ్చే సాహసికులు ఇక్కడ తమ క్యాంపులను ఏర్పాటు చేసుకుంటారు. ఇంతటి ప్రశాంత ప్రదేశంలో ఉగ్రవాదులు మారణ హోమం సృష్టించడంతో యావత్తు ప్రపంచం దిగ్భ్రాంతికి గురైంది. ఎప్పుడూ లేని విధంగా టెర్రరిస్టులు టూరిస్టులను టార్గెట్ చేయటం ప్రతి ఒక్కరిని భయాందోళనకు గురిచేసింది. ఈ ఘటనతో ప్రస్తుతానికి పర్యాటక రంగానికి కొంత బ్రేక్ పడుతుందనే చెప్పొచ్చు.